నాగరికతకు నడకలు నేర్పిన నీటిని కాపాడుకోవడం అందరి కర్తవ్యమని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సుల్లో వక్తలు నినదిస్తున్నారు. అమరావతి కాకినాడ సదస్సుల్లో బొట్టు బొట్టును ఒడిసి పట్టాలనే సందేశమిచ్చారు. నీటి పొదుపు యజ్ఞానికి మేము సైతం అంటూ ప్రజలంతా గళం కలిపారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులు నీటి ప్రాధాన్యతను, పొదుపు అవసరాన్ని గట్టిగా చాటాయి. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సదస్సులో మంత్రులు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, కలెక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితుల్లో నీటి ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా నీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాజెక్టు ప్రాధాన్యత ఇచ్చి నీరు అందించాలని తెలియదు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఎన్నుండి ఎప్పుడు లేని విధంగా నీరు చెట్టు కార్యక్రమం గాని, అనుసంధానం గాని, ఎత్తిపోత పథకాలు గాని, దీని ద్వారా కూడా అన్ని ప్రాంతాలకు నీరు వెళ్లాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి సమస్య ఉండకూడదని ఒక దృఢమైనటువంటి సంకల్పం చేసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంగతిని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీధర్ పిలుపునిచ్చారు. అమరావతిలో నిర్వహించిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వాన నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జల సంరక్షణకు ప్రభుత్వ పరంగా ఉన్న పథకాలను జిల్లా జలయాజమాన్య సంస్థ, జలవనరుల శాఖ అధికారులు వివరించారు. సదస్సుకు ముందు అమరావతి హైస్కూల్ మైదానంలో ఇంకుడు గుంత తవ్వారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. నీటిని వరుస పట్టుకోండి అని చెప్తా ఉంటే నీటిని ఎట్ట పట్టుకోవాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీటిని ఎక్కడ పట్టుకుంటాం? మనం చెంబులో పడతామా, ఒక గాబులో పడతామా, ఒక ట్యాంక్ లో పడతామా అంటే భూగర్భ జలంలో వరుస పట్టుకోవాలి, భూగర్భంలో నిక్షేపం చేసుకోవాలి. భూగర్భంలో మనము నీటి మట్టాన్ని పెంచుకోగలిగితే అనేక వేల క్యూసిక్లు మన చేతుల్లోనే ఉంటాయి, మన గ్రామాల్లోనే ఉంటాయి. మీరు ఆదా పొదుపు అవసరం. ఈరోజు తిను, సంపాదించు, మిగిలిచ్చు, రేపు మిగిలిచ్చు, కొంచెం అనేది మిగిలించాలి మీ బిడ్డలకు, మన బిడ్డలకు. లీటర్ వచ్చేసి 20 రూపాయలు కొంటున్నాము, రేపు వచ్చేసి 100 రూపాయలు కావచ్చు. చేసి రాకుండా సర్ఫేస్ వాటర్ ఎంత ప్రాధాన్యత ఇస్తామో గ్రౌండ్ వాటర్ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. నీటిని దుర్వినియోగం చేయబోమని, జల సంరక్షణ చేపడతామని సదస్సుల వేదికగా ప్రజాప్రతినిధులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. రాశికి ప్రాణాధారం నీరు, అమూల్యమైన ఈ వనరుని అతి జాగ్రత్తగా వాడుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. నీటి వినియోగంలో ఎక్కడా దుబారా చేయనని మాట ఇస్తున్నాను.